హాయ్ మామ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి వచ్చేయండి మామ, వచ్చేయండి. ఈ రోజు మీకు కొత్త ఇల్లు అయితే చూపిస్తాను. మార్బుల్స్ లో చాలా మంది మార్బుల్స్ వేయించుకుంటే ఏ విధంగా ఉంటాయి, లుక్ ఏ విధంగా ఉంటుంది, బడ్జెట్ ఎక్కువ వేద్దామో అనుకుంటారు. నేను బడ్జెట్ తక్కువలోనే మీకు చూపిస్తున్నాను. ఇగో ఈ ఎంట్రన్స్ లో చూడండి, ఈ గోడ ఎంత బాగుందో. ఇది పెయింట్ తో బాగా చేస్తారు కదా, పెయింటింగ్ వర్క్ లో నెంబర్ 1 అనమాట. మన ఏరియాలో బాగా చేస్తారు. ఇగో ఇది ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో. మామూలు ఏరియాలో మీ ఇంటికి ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చూడండి, మన లోనకి వెళ్ళిపోతుంటే విఘ్నేశ్వర స్వామి అయితే ఉన్నాడు. ఆ కిందే మనం వేసిన మెట్టు ఏ విధంగా ఉంది చూడండి, నల్లగా నిగలాడిపోతుంది. లోనకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఈ విధంగా అయితే మనం మొత్తం మార్బుల్ అయితే పర్ఫెక్ట్గా వేసామన్నమాట. మీకు ఓన్లీ బడ్జెట్లోనే అవుతుంది. ఈ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 70 రూపాయలు పడుతుంది ఈ రాయి. ఇవి చూడండి, మొత్తం డైమండ్ షేప్ అనమాట. గ్లేజింగ్ పాలిష్ అయితే వచ్చింది పర్ఫెక్ట్గా. ఇదిగోండి ఏ విధంగా ఎక్కడ మీకు అవుట్ అవ్వకుండా షేప్ పర్ఫెక్ట్గా అయితే కలిసింది చూడండి. ఇది 4:3 సైజు అనమాట. 4:3 సైజు పర్ఫెక్ట్గా మూవ్ అవుతుంది. కింద బ్యాలెన్స్ కూడా మనకి మాలు కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట కింద. అదే మీకు పెద్ద షీట్లు అయితే సరిగ్గా మూవ్ అవ్వదండి. ఎవరు వేసినా కానీ అది మూవింగ్ అనేది కింద చాలా తక్కువ ఉంటుంది. పెద్ద షీట్లు అయితే, చిన్న షీట్లు అయితే పర్ఫెక్ట్గా మూవ్ అవుతుంది అనమాట. ఇదిగోండి, మనకి 2 బెడ్రూమ్ మధ్యలో కూడా ఈ విధంగా బార్డర్ అయితే వేసాము. కట్ సైజులో చూడండి ఈ విధంగా షేప్స్ ఏ విధంగా ఉన్నాయో. కట్ సైజులో దగ్గర 15 రకాలు అయితే ఉన్నాయి. వాటిలో ఏ రకం వేసినా సరే మీకు పాలిష్ పర్ఫెక్ట్గా వస్తుంది కట్ సైజ్. ఎందుకంటే మంచి స్టోన్స్ నుంచి వేస్ట్ మొక్కలు తీసేసి కట్ సైజ్ అయితే తయారు చేస్తారు. ఇగో ఈ విధంగా పాలిష్ అయితే గ్లేజింగ్ పాలిష్ వచ్చింది మామ. మామూలుగా లేదు, వాసి వాడి వస్తుంది. కట్ సైజ్ ఇక్కడ మామూలుగా లేదు. పాలిష్ అయితే గ్లేజింగ్ పాలిష్. ఇది ఓన్లీ మీకు ఎంతో పట్టలేదు, 42 కాంచి 45 రూపాయల లోపు పడుతుంది. కొన్ని ఈ విధంగా అయితే పడుతుంది అనమాట. నెంబర్ 1 ఉంటుంది ఈ కాస్ట్లోనూ. మీరు మీ ఇల్లు మొత్తానికి వేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. బార్డర్ సీలింగ్ చూడండి, ఈ సీలింగ్ తగ్గట్టు మన కింద అయితే సెటప్ చేసామన్నమాట. ఈ డైమండ్, ఈ బార్డర్ చూడండి ఏ విధంగా ఉందో. ఈ బార్డర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 220 రూపాయలు పడుతుంది. ఈ బార్డర్ వచ్చేసి ఇది మన హ్యాండ్మేడ్తో తయారు చేసింది. అక్కడ ఆ సీలింగ్ తగ్గట్టు ఇక్కడ చైన్ లాక్ సిస్టమ్ బార్డర్ అయితే వేసామన్నమాట. ఇవన్నీ చూపిస్తాను చూడండి. ఇది చైన్ లాక్ సిస్టమ్ అంటారు. ఇది డైమండ్స్ని క్రాస్ కట్ చేసి చైన్ లాక్ లాగా మొత్తం టోటల్గా అయితే మనం రోడ్ అప్ చేస్తాం. ఈ విధంగా చూడండి, డైమండ్ ఎక్కడ షేప్ కూడా అవుట్ అవ్వలేదు. ఇది చూడండి ఏ విధంగా ఉందో మొత్తం పర్ఫెక్ట్గా. కిచెన్ వీళ్ళు టైల్స్ అయితే వేసుకున్నారు. మనం ఆల్రెడీ గ్రానైట్ చెప్పాం వాళ్ళకి, కాకపోతే వాళ్ళకి టైల్సే కావాలన్నారు. ఈ విధంగా అయితే మనం చూపించాం అనమాట. ఈ విధంగా వేయించాం కూడా. కింద మనం గ్యాస్ బాల్ వేసాం, బొద్దు పెట్టేసి ఈ విధంగా. ఇప్పుడు మార్పు కూడా చూడండి మీకు ఏ విధంగా ఉందో. ఎక్కడైనా సరే మీకు బడ్జెట్ ఎక్కడ ఏం పెట్టలేదు, ఓవర్ కూడా ఏం చేయలేదు. ఈ ఇల్లు ఎందుకంటే మీకు చూపించింది చాలామంది చాలా ఖర్చు అవుతుందని చాలా టెన్షన్ పడుతున్నారు. అటువంటి టెన్షన్ లేకుండా ఉండడానికి కోసం అయితే నేను చెప్తున్నాను అన్నమాట. ఇది మీకు బడ్జెట్లోనే అయింది. ఇల్లు మొత్తం టోటల్ ఈ మార్పులు, ఈ మొత్తం ఫేసింగ్, ఈ లోన మొత్తం ఈ బండలు బార్డర్స్, ఇంతవరకు ఈ మార్బుల్ ఫిట్టింగ్, ఆ కిచెన్ ప్లాట్ఫారం టైల్స్, ఆ బాత్రూమ్ టైల్స్ మొత్తం 1,80,000 వరకు అయిందండి. 1,80,000 వరకు అయితే ఖర్చు వచ్చింది మొత్తం. మెటీరియల్ కాంట్రాక్ట్ అనమాట. ఇది మొత్తం టోటల్గా చేసింది. ఓన్లీ బండల వరకు టైల్స్ కలిపి 1,80,000 వరకు అయింది. ఓన్లీ ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఈ విధంగా అయితే ఖర్చు మొత్తం మీకు తక్కువ బడ్జెట్లో అవుతుంది అనమాట. ఇది ఈ మాదిరిగా బార్డరు వాళ్ళు ప్రత్యేకంగా కావాలన్నారు ఈ బార్డరు, అందుకనే మనం ఇదైతే పర్ఫెక్ట్గా అయితే చేసామన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. మన ఛానల్ మీరు ఇదే విధంగా చూస్తూ ఉండండి. మీకు మరెన్నో వీడియోలు నేను పెడుతూనే ఉంటాను. ఇంతవరకు మన ఛానల్ మీరు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి, గంట గట్టిగా కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. ఇవ్వండి ఈ విధంగా బార్డర్స్ కూడా వీళ్ళకి ప్రత్యేకంగా దీంట్లో కావాలన్నారు. అందుకని మనం బెడ్రూమ్లో కూడా వేసాం అనమాట. ఎక్కడ వేయం బెడ్రూమ్లో, వీళ్ళు ప్రత్యేకంగా కావాలన్నారు కాబట్టి వేసాం. చూడండి కట్ సైజ్ ఎంత పాలిష్ గ్లేజింగ్ కానొస్తుందో. ఇవ్వండి పైన నేడ అనేది కింద పడుతుంది. అది ఆ విధంగా అయితే గ్లేజింగ్ అయితే ఉంటుంది అనమాట కట్ సైజ్లో. కట్ సైజ్ వేసుకున్నా సరే మార్బుల్లో మీకు లుక్ అనేది, పాలిషింగ్ అనేది, గ్లేజింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీకు గ్రానైటే వేయాలని ఏం లేదు. కట్ సైజ్ కూడా మంచి లుక్ వస్తుంది అనమాట. మన ఛానల్లో చూస్తూనే ఉండండి, మీకు మరిన్ని అప్డేట్స్ చూస్తూనే ఉంటాయి. ఓకే మామ, బాయ్.